హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈ వీడియోలో ఈ ఆప్టోమా డిఎల్పి ప్రొజెక్షన్ డిస్ప్లే అంటే ఇది ప్రొజెక్టరు మనం టీవీ అదే డివిడీకి కానీ సెట్ టాప్ బాక్స్ కానీ దేనికైనా కనెక్ట్ చేసినప్పుడు మనము ఇంట్లో ప్రోగ్రామ్స్ గోడ మీద పెద్దగా చూడొచ్చు. అది ఎంత సైజులో కావాలంటే అంత సైజులో. ఇది చైనా మేక్. ఇది యాక్చువల్గా మన దగ్గర రావడానికి కారణం ఏమంటే హై వోల్టేజ్ వల్ల పనిచేయడం మానేసింది. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసి మనం ఒకసారి చెక్ చేద్దాము. ఇక్కడ కంట్రోల్ ప్యానెల్ ఉంది, పైన పవర్ స్విచెస్, దానికి కావాల్సిన ఆపరేషన్ అంటే మాన్యువల్గా ఆపరేట్, దీనికి రిమోట్ కూడా వస్తుంది. సో దీనికి ఇక్కడ ఫ్రంట్ సైడ్ లెన్స్, దానికి కావాల్సిన అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ వస్తాయి. ఇది ఫ్రంట్ పోర్షన్. బ్యాక్ సైడ్ మనకు ఆ సాకెట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. హెచ్డిఎంఐలు అన్నీ కూడా ఉంటాయి దీని వెనకాల, ఇన్పుట్ అవుట్పుట్. సో దీనికి పవర్ సాకెట్ ఇక్కడ ఉంది. దీన్ని మనం ఇప్పుడు ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేద్దాం. దీన్ని ఓపెన్ చేయాలంటే, ఈ కవర్ ఓపెన్ చేయాలంటే ఫస్ట్ దీనిలో ఈ క్యాప్ రిమూవ్ చేయాలి. అంటే ఈ లెన్స్ అడ్జస్ట్మెంట్, ఫోకస్ అడ్జస్ట్మెంట్ ఉండేది. ఇది జస్ట్ ప్రెస్ టైపే. దీన్ని గట్టిగా లాగినప్పుడు వస్తుంది. నేను ఆల్రెడీ లూజ్ చేసి పెట్టాను. ఇది గట్టిగా లాగినప్పుడు ఇక్కడ వస్తుంది. ఎట్లా ఉంటుందంటే ఇక్కడ 3 లాక్స్ ఉన్నాయి దీనికి. ఆ 3 లాక్స్ మీదే సపోర్టివ్గా ఇది ఆ ఫ్రంట్ కవర్ ఫిక్స్ అవుతుంది. ఆ లాక్స్ కూడా చూడొచ్చు మీరు దానిలో. సో కాబట్టి అది గట్టిగా పుల్ చేసినప్పుడు మాత్రం వచ్చేస్తుంది, డ్యామేజ్ ఏం అవ్వదు మనకి. ఇది లెన్స్ ఫోకసింగ్ అడ్జస్ట్మెంట్స్. నెక్స్ట్ దీనికి బ్యాక్ సైడ్ ప్రొజెక్షన్ ల్యాంపు, దాని ప్లేస్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయాలంటే ఇక్కడ స్క్రూలు 2 ఉంటాయి. ఈ 2 స్క్రూలు ఓపెన్ చేసి తీసినప్పుడు ఇక్కడ హ్యాండిల్ ఉంటుంది. దీనికి పట్టుకొని గట్టిగా లిఫ్ట్ చేయాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఎందుకు అంత టైట్గా ఉంది అంటే, ఇక్కడ ఈ బల్బుకి కావాల్సిన పవర్ సాకెట్ ఇక్కడ ఇచ్చారు. అది జస్ట్ టైట్గా ప్రెస్ అవుతుంది. ఎందుకంటే ఇది హయ్యర్ యాంపియర్స్లో వర్క్ చేస్తుంది కాబట్టి ఈ సాకెట్ టైట్గా ఉండాలి. ఇది బల్బు, దాని రిఫ్లెక్టరు, దానికి లెన్స్, ఈ కూలింగ్ సిస్టమ్. ఈ బల్బుకు చాలా హీట్ అవుతుంది, దానికి కూల్ చేయడానికి ఇక్కడ ఈ కూలింగ్ సిస్టమ్ అంతా పెట్టారు దీనిలో. అంటే ఇది అల్యూమినియం డైకాస్ట్. ఇది ఎక్కువగా హీట్ని అబ్జార్బ్ చేస్తుంది. అల్యూమినియం ఏమంటే దాని గుణము క్విక్గా హీట్ని అబ్జార్బ్ చేసి డిసిపేట్ చేసేస్తుంది. సో డిసిపేషన్ కోసం దీనిలో ఏం చేస్తారంటే కూలింగ్ ఫ్యాన్ కూడా ఉంటుంది ఇన్సైడ్, అది కూడా మీరు గమనించవచ్చు. కూలింగ్ ఫ్యాన్ ఉంటుంది. ఇటువైపు ఆ లైట్, ఏ లైట్ అయితే మనకి ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుందో దీనిలో ఫోకస్ లైట్, ఆ లైట్ ఇక్కడ ఒక వీల్ ద్వారా, కలర్ వీల్ వస్తుంది. ఆ కలర్ వీల్ ద్వారా లోపలికి వెళ్ళి ప్రొజెక్షన్ అయ్యి మనకు ఇటువైపు లెన్స్లో నుంచి బయటకు వస్తుంది. నెక్స్ట్ దీన్ని ఓపెన్ చేసి ఒకసారి చూద్దాము. దీన్ని ఓపెన్ చేయాలంటే కంప్లీట్ లాక్ సిస్టమే. ఇక్కడ 3 స్క్రూలు మాత్రం ఇచ్చారు, 1, 2, 3. ఈ స్క్రూలు తీసేసాక ఇది ఈజీగా ఓపెన్ అవ్వదు. దీన్ని మనము ఏదైనా ఒక షార్ప్ ఇన్స్ట్రుమెంట్ దానిలో ఇన్సర్ట్ చేసి లిఫ్ట్ చేస్తూ పోతుంటే ఆ లాక్స్ ఒక్కొక్కటి రిలీజ్ అవుతుంది. శబ్దం కూడా టక్ టక్కన వస్తూ ఉంటుంది. ఏం కాదైతే. ఇక్కడ ఈ కంట్రోల్ ప్యానెల్కి ఇక్కడ ఒక స్ట్రిప్ వస్తుంది. ఈ లాక్ రిలీజ్ చేసి ఆ స్ట్రిప్ని రిమూవ్ చేసేయాలి, లేదంటే ఆ కనెక్టర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా తీయాలి. ఇది బ్యాక్ సైడ్ ఇన్సైడ్ కవరు. ఇంకా ఇక్కడ లోపలికి వచ్చిందంటే మనకి ఇక్కడ డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి దీనిలో. ఈ భాగంలో స్పీకర్ ఉంది. అంటే ఈ బిల్ట్-ఇన్ స్పీకరు, అంటే మనం ఏదైనా వీడియో ప్లే చేసినప్పుడు దీనిలోనే స్పీకర్ వస్తుంది. కాకపోతే దీనిలో స్టీరియో స్పీకర్స్ 2 ఇచ్చారు, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఈ 2 స్పీకర్లు ప్లే అవ్వడం వలన సఫిషియెంట్ సౌండ్ కూడా వస్తుంది. ఇంకా నెక్స్ట్ దీనిలో కంట్రోల్ సర్క్యూట్,
దీనిలో కింద పవర్ సప్లై వస్తుంది. దీనిలో ఇక్కడ మనకు ఆ లైట్ ఇక్కడ పడినప్పుడు ఇది దీని పొజిషను, ఆ లోపల ఇన్సైడ్ దీనిలో వచ్చిన లైట్ ఇక్కడ పడి దీని ద్వారా మనకు రిఫ్లెక్ట్ అయ్యి ఇక్కడ బయటకు వస్తుంది. ఇక్కడ ఒక కలర్ వీల్ అనేది ఒకటి ఉంటుంది. ఈ కలర్ వీల్ అనేది మెయిన్. ఇక్కడ మనకు పిక్చరు ట్రేస్ అవుట్ అయ్యి అది మనకు బొమ్మగా కనబడాలి అంటే ఈ కలర్ వీల్ బాగుండాలి. ఇది దీని ఒక స్ట్రిప్ ద్వారా సర్క్యూట్ కనెక్ట్ అయి ఉంటుంది. ఇదే మనకు మెయిన్ వీల్. ఆ వీల్ హై స్పీడ్లో తిరుగుతూ మనకు ఇమేజెస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ప్రొడ్యూస్ చేసిన ఇమేజ్ ఇక్కడ ఒక లెన్స్ పాత్ ఉంది, ఇక్కడ ఒక మిర్రర్ పాత్, ఆ మిర్రర్ ట్యూబ్ మారి ఉంటుంది. ఆ ట్యూబ్ ద్వారా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక రిఫ్లెక్టర్ ఉంటుంది. దాని ద్వారా మనకు ఇక్కడ బయటికి ఆ వెలుతురు రావడము, ఆ ఇమేజెస్ గోడ మీద పడడము జరుగుతుంది. యాక్చువల్లీ ఇది డ్యామేజ్ అవ్వడానికి కూడా కారణం ఏమంటే అక్కడ వాళ్ళు వాడుచున్న చోట్ల పిడుగు పడడం జరిగింది. ఆ పిడుగు పడినప్పుడు ఇది ప్రాబ్లం అయ్యింది. ఆ పిడుగు పడినప్పుడు ఏమవుతుందంటే ఏమైనా జరగచ్చు, ఏ లెవెల్లో అయినా కూడా బర్న్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఈ బల్బు లోపల మీరు గమనించవచ్చు, వైట్గా బర్న్ అయ్యి ఆ ఎలిమెంట్ బర్న్ అయిపోయి అక్కడ పొగ మారి చూరుకోనుంది. అది మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు, క్లియర్గా కనబడుతోంది. సో ఈ బల్బు ఫెయిల్ అయింది. ఈ బల్బు రీప్లేస్ చేస్తే నార్మల్కి రావచ్చు. మిగతా సర్క్యూట్ కూడా ఎట్లా ఉందనేది ఇది రీప్లేస్ చేసినాక గానే విషయం తెలియదు మనకి. దీనిలో మెయిన్ పార్ట్స్ ఈ బల్బే ఎక్కువగా ఫెయిల్ అవుతుంటుంది. దీనిలో సర్క్యూట్ ఎక్కువగా ఫెయిల్ అవ్వదు, కాకపోతే దీనిలో పవర్ సప్లై కూడా బాగానే ఉంది. సపోజ్ మనం ఆ కంట్రోల్ ప్యానల్ ఆన్ చేసినప్పుడు ఆ ఇండికేషన్స్ అన్నీ కూడా కరెక్ట్గానే వస్తుంది. కాకపోతే ఈ బల్బు కాస్ట్ దాదాపు 15,000 20,000 అట్లా ఉంటుంది. ఇది మార్చడం కన్నా ఒక్కొక్కసారి దీనిలో కూడా కొత్తది కొనుక్కోవడం అనేది చీప్ అవుతుంది కూడా. ఎందువల్లంటే ఈ ప్రొజెక్టర్స్ అన్ని కూడా ఈ బల్బులు దొరకవు, ఇవన్నీ చైనా మేకే కాబట్టి ఒకసారి వచ్చాక ఒకవేళ దొరికా కూడా చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఆ కాస్ట్ ఎక్కువ దీనిలో వేసి నెక్స్ట్ ఇంకేదైనా ప్రాబ్లం వచ్చి మొత్తం పని చేయకపోయినా కూడా వేస్ట్ అయిపోతుంది ఈ బల్బు. కాబట్టి జస్ట్ ఇది దేనికి మీకు చూపిస్తున్నాను అంటే దీనిలో ఏమేమి ఉంటుంది, ఎట్లా ఉంటుంది సిస్టమ్ అనేది తెలుసుకోవడానికి. మనము డిఎల్పి ప్రొజెక్టర్స్ అని వింటూ ఉంటాము. దీనిలో ఇక్కడ కూలింగ్ ఫ్యాన్ కూడా ఇంకొకటి కూడా ఉంది, ఒక స్మాల్ ఫ్యాన్ ఇక్కడ ఇన్సైడ్. అది కూడా కూలింగ్ ఫ్యానే. ఇన్ని రకాలుగా కూలింగ్ ఫ్యాన్లు పెడితే కానీ ఇది పనిచేయదు, ఎందుకంటే దీనిలో చాలా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ బల్బ్ ఒకటే దాదాపు 200 వాట్స్ అట్లా ఉంటుంది కన్జంప్షన్. దానివల్ల హీట్ ప్రొడ్యూస్ చేసేది ఎక్కువగా ఉంటుంది దీనిలో. ఇక్కడ కూడా గ్రిల్ ఓపెన్ చేసి చూస్తాము దీనిలో ఏముందనేది. అట్లీస్ట్ ఇది రిపేర్ అవుతుందో కాదో కూడా తెలియదు, కానీ దీన్ని ఓపెన్ చేసి దీని పరిస్థితి ఏమి ఒకసారి అన్నా మనం చూడడానికి అవకాశం ఉంది. ఈ ఇన్సైడ్ లోపల కూలింగ్ ఫ్యాన్ పెద్దది ఉంది. అదే మెయిన్గా ఆ బల్బు ఈ ప్లేస్లో మనకు ప్లేస్ అవుతుంది. ఈ బల్బ్ ఇక్కడ ఉంటుంది లోపల ఇన్సైడ్. ఆ కూలింగ్ కోసం అది ఆ పెద్ద ఫ్యాన్ కూడా లోపల పెట్టారు. పవర్ కనెక్షన్ ఇచ్చాను. ఇక్కడ ఎల్లో లైట్ ఇండికేషన్ వస్తుంది. ఆన్ చేసినప్పుడు గ్రీన్ వచ్చి మళ్ళీ స్టాండ్ బైలోకి వెళ్ళిపోతుంది. అంటే
లోపల పవర్ ప్రాబ్లం కూడా ఉంది, అంటే బోర్డులో కంట్రోల్ సర్క్యూట్ ప్రాబ్లం ఉంది. సో కాబట్టి ఇంకా ఇది రిపేర్కి అయితే జనరల్గా నాట్ అడ్వైజబుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.